సలసల కాగు నీట్లో వెళ్ళే పెట్టి కనులని చేసి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మేము స్టార్టింగ్ ప్రివ్యూలో 2 వీడియోస్ చూసా. అలాంటి వీడియోస్ సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలనేది టాపిక్ అనమాట. అండ్ దాంట్లో ఉన్న స్టఫ్ అంటే వెనకాల పిక్ కావచ్చు, ఆ పిక్ని ఎలా ఎడిట్ చేశాను ఫుల్ స్క్రీన్లో అండ్ ఫుల్ డీటెయిల్గా అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ సాంగ్ ఎడిట్ చేద్దాం ఉన్నారో ఆ సాంగ్ సంబంధించిన ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రంగదే మూవీని అంటే సాంగ్ ఎడిట్ చేద్దాం అనుకున్నా. సింపుల్గా రంగదే మూవీని సెట్ చేసినట్టు ఇమేజెస్ వచ్చేది, ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇమేజెస్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, నాకు నచ్చలేదు అనుకోండి. ఒకవేళ మీకు ఆ సాంగ్ ఎడిట్ చేద్దాం అనుకున్నారు కదా, ఆ సాంగ్ అయితే టైప్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే నేను ఎడిట్ చేద్దాం సాంగ్ బస్ స్టాండ్ సాంగ్. ఓకే, టైప్ చేసి ఇమేజెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ కొన్ని ఇమేజెస్ వస్తాయి, చూసుకోండి. ఓకే, లిరిక్స్ అని ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఇమేజెస్ బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఇమేజ్ నచ్చింది, బాగుంది. సింపుల్గా దాన్ని డౌన్లోడ్ చేసుకుని లాంగ్ ప్రెస్ చేసినప్పుడు విండో అయితే ఓపెన్ అయ్యింది. తర్వాత డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ పైన క్లిక్ చేసేయండి. డౌన్లోడ్ పైన క్లిక్ చేసినాక మనకి ఇక్కడ లెటర్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూస్తారు కదా, రంగదేని బస్ స్టాండ్ లిరికల్ అని ఆదిత్య మ్యూజిక్ అని ఉన్నాయి కదా. సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలంటే రీటచ్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఆల్బమ్స్ కానీ వస్తుంది, ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసిన పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిందంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, ఆబ్జెక్ట్ రిమూవల్. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లో మీకు బ్రష్ సైజ్ కావాలంటే పెంచుకోండి, లేదంటే తగ్గించుకోండి. తర్వాత ఇది ఎరేజర్, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మిస్టేక్ ఏం చేసినప్పుడు ఎరేజర్ యూజ్ చేసి రబ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దానికోసం అయితే యూజ్ అవుతుంది. ఇది లేస్ ఏంటంటే మనకి ఇంతవరకే కావాలనుకోండి, ఇది అవసరం లేదనుకోండి, సింపుల్గా దాన్ని రౌండ్ అప్ చేసి ఇదైతే తీసేయచ్చు అనమాట. తీసుకోండి, ఇలా తీసేస్తే అయిపోతుంది. నేనైతే ఇప్పుడు తీసేస్తున్నా. ఓకే, చూడండి, ఇప్పుడు మొత్తం మళ్ళీ క్లియర్ అయిపోయింది అనమాట. చూసుకోండి, మళ్ళీ ఇంకా వస్తుంది కాదు, అది కూడా బ్రష్ యూజ్ చేసి క్లియర్ చేసి నీట్గా అయితే వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, గోవన్ పెయింట్ చేసినట్టు నీట్గానే ఇది వచ్చేసింది. మీకు ఇంకా నీట్ రాకపోతే మళ్ళీ ట్రై చేస్తుంటే వచ్చింది. తర్వాత ఇక్కడ ఆదిత్య మ్యూజిక్ అని కదా, దీని పెయింట్ చేసి ఇప్పుడు దీనిపైన డ్రా చేయండి. డ్రా చేసినప్పుడు తర్వాత గో పెయింట్ చేసినట్టు వెళ్ళిపోద్ది అనమాట. అది కూడా ఓకే వెళ్ళిపోయి నాకు ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, కాస్త బ్లడ్ అంటే బాగాలేదు, అది ఇది కూడా కాస్త రబ్ చేసేయండి. అప్పుడు వైట్గా వచ్చేసింది అనమాట. అంటే స్టెప్స్ ఉన్నట్టు స్టెప్స్ అన్నాను కదా, అలా స్టెప్స్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి రబ్ చేస్తే వైట్గా వచ్చేసింది. అంటే వైట్గా అయితే వచ్చింది. ఇంకా రాకపోతే ఇలా రబ్ చేస్తుంటే అదే వచ్చేసింది కాసేపట్లో. తర్వాత ఇక్కడ 5th ఆప్షన్ పైన చేసి సేవ్ టు గ్యాలరీ పైన చేసేయండి. గ్యాలరీకి సేవ్ చేసినాక ఇందాక మనం పిక్లో అయితే కాస్త బ్లడ్ అయితే చూడడం జరిగింది. ఆ బ్లడ్ని ఎలా రిడ్యూస్ చేయాలంటే రిమినీ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ హెన్యాన్స్ కానీ వస్తుంది, హెన్యాన్స్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని అంటే మీరు ఇందాక రీటచ్ యాప్లో ఎడిట్ చేసి ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ టిక్ మార్క్ పైన టిక్ ఇచ్చేసేయండి. టిక్ చేసినప్పుడు ఇదైతే కాస్త టైం తీసుకొని దాన్ని అయితే బ్లడ్ మొత్తం రెడ్యూస్ చేసిద్ది అనమాట. వెయిట్ పైన కానీ అయితే చెక్ బ్యాక్ హిస్టరీ అనేది మీరు ఏదో సెలెక్ట్ చేసుకోండి, లేదంటే వదిలేసేయండి. చూడండి, బ్లడ్ అయితే చాలా మందికి రెడ్యూస్ చేసేసింది. మీకు ఇంకా బ్లడ్ రెడ్యూస్ కావాలంటే సింపుల్గా ఇక్కడ సెకండ్ కానీ వస్తుంది, సెకండ్ దాన్ని క్లిక్ చేసి మళ్ళీ టిక్ ఇచ్చేసినట్టే మళ్ళీ కాస్త టైం తీసుకొని ఇంకా బ్లడ్ ఏమైనా ఉంటే అది కూడా రెడ్యూస్ చేసిద్ది అనమాట. ఇక చూడండి వచ్చేసింది. ఓకే సార్, చూడండి ఇంకా బ్లడ్ ఉంటే అది కూడా రెడ్యూస్ చేసింది అనమాట. ఓకే, సింపుల్గా మళ్ళీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిందంటే మనం ఇప్పుడు పిక్ అనేది 16:9 రేషియోలో ఉంది. మనకి ఇప్పుడు ఫుల్ స్క్రీన్ కావాలి. దానికోసం ఏం చేస్తుంటే పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ క్యాన్సిల్ పైన చేసేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ టెస్ట్ మనకు అవసరం లేదు, డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసినాక 3 డాట్స్ కనెక్షన్ 3 డాట్స్ పైన చేసి ఇమేజ్ సైజ్ పైన క్లిక్ చేసేయండి. మీరు ఫుల్ స్క్రీన్ స్టేటస్ 1080 కానీ 10530 అంటే ఫుల్ స్క్రీన్ స్టేటస్ కొంతమంది 1080 కానీ 1053 కానీ వీటికి పెడతారు. మ్యాక్సిమం 1080 పెడతారు, లేదంటే 1053 పెడతారు. హైట్ అనేది 2340 కావచ్చు, అయితే 2400 అయినా కావచ్చు. తర్వాత టిక్ మార్క్ పెన్ టిక్ ఇచ్చేసి ఓకే పెన్ చేస్తుంటే ఆ రేషియో వచ్చింది అనమాట. రేషియో వచ్చినాక ఇందాక మీరు డిమిని యాప్లో ఒక పిక్ అయితే ఎడిట్ చేస్తారు కదా, ఆ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
ఇంకా ఈ పిక్ కదా, ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది, థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇంకా రిలేటివ్ సైజ్ అయితే జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకుని ఇక్కడ కాస్త కింద తెచ్చుకోండి. అంటే మనకి పైన లిరిక్స్ కావాలి, మళ్ళీ కాస్త బ్లర్ అంటే ఆడియో టెంప్లెట్ కావాలి, దానికోసం అని చెప్పి కాస్త జూమ్ తగ్గించుకోండి. లేదంటే జూమ్ తగ్గించుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నాక అలాంటి ఇలా సైడ్ జరుపుకోండి. సైడ్ జరుపుకున్నాక మళ్ళీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ కానొస్తుందా, సింపుల్ ఫోర్త్ ఆప్షన్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ పెయింట్ చేసి కలర్ ఏముంది కాస్త గ్రేయిష్ ఉంది, మనకి అది గ్రేయిష్ సెలెక్ట్ చేసుకుని రాకపోయింది అనుకో, ఇలా సెలెక్ట్ చేసుకుంటే రాదు, మనకి బ్లాక్ ఇలాంటిది. సింపుల్గా ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ డ్రాప్లో ఉండేది, డ్రాప్ అవుట్ పైన క్లిక్ చేసి ఇలా పిక్లో ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ ఆప్షన్ వస్తుంది, జూమ్ చేసుకుని ఇలా సైడ్ జరుపుకోండి. జూమ్ చేసి మళ్ళీ జూమ్ ఆప్షన్ పైన చేసినట్టే అది వెళ్ళిపోయింది అనమాట. ఏ కలర్ ఉందో కలర్ సెలెక్ట్ చేసుకుని ఈ టిక్ మార్క్ పైన టిక్ ఇచ్చేసేయండి. ఓకే పైన చేస్తుంటే కాస్త ఇలా వచ్చేసింది అనమాట. మీరు తర్వాత అయితే సేవ్ చేసేసేయండి. అల్ట్రా పెట్టేసుకోండి, సేవ్ టు గ్యాలరీ పైన చేసింది. తర్వాత మళ్ళీ రీటచ్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఎడిట్ చేసి పిక్సెల్ లెవెల్ ఆ పిక్ సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఓకే సెలెక్ట్ చేసిన డేటా కాస్ట్ చూడండి, మనకి ఇక్కడ అర్థమైపోతుంది బిక్ వెనకాల ఏదో యాడ్ చేసామని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ క్లోన్ స్టాంప్ కానీ క్లోన్ స్టాంప్ పైన క్లిక్ చేసి సింపుల్గా దీనిపైన క్లిక్ చేసి ఏడో ఒక చోట పాయింట్ అయితే పెట్టండి. పెట్టినాక సింపుల్ కాస్ట్ ఇలా పైకి ఇలా అంటూ ఉంటే ఆ వెయిట్ లేయర్ అనేది అంటే మీకు డిఫరెంట్గా ఉన్న లేయర్ అయితే డిసప్పీర్ అయిపోద్ది అనమాట. చూడండి డిసప్పీర్ అయితే అయిపోయింది, చాలామంది డిసప్పీర్ అయిపోయింది. మీకు ఏం కావాలి ఇంకా డిసప్పీర్ కాకపోతే మళ్ళీ అంటే మళ్ళీ క్లోన్ స్టాంప్ వేసుకుంటుంటే అది వచ్చేస్తుంది అనమాట. తర్వాత షేర్ పైన క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ చేసుకుని మీకు కలర్ గ్రేడింగ్ ఏం చేద్దాం అనుకుంటే లైట్ రూమ్ షేర్ చేసుకొని కాస్త కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోండి. నాకైతే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేనైతే షేర్ చేసే, కాకపోతే ఒకసారి చూపిస్తా కలర్ గ్రేడింగ్ అలా చేసుకోవాలి. సింపుల్గా పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినట్టే కలర్స్లో ఉండేది, కలర్స్లో మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏం కలర్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ ఉంది కాబట్టి బ్లూ ఇలా పెట్టించుకోండి. బ్లాక్ అయితే బ్లాక్ కలర్ అయితే లేదు, రెడ్ చూసుకోండి, రెడ్ ఫేస్లో లిప్స్టిక్ ఇలా ఉంటుంది. ఓకే ఆరెంజ్ ఇలా పెంచుకోండి, ఆరెంజ్ కూడా ఓకే. చూడండి ఇప్పుడు కాస్త బాగానే ఉంది. ఓకే తర్వాత దానిపైన చేసి డీటెయిల్లో షార్ప్ని పెంచుకోండి, కావాలంటే రేడియస్ కాస్త పెంచుకోండి, మాస్క్ని పెంచుకోండి. నాయిస్ రిడక్షన్ అయితే పక్కా పెంచుకోవాలి, ప్రతి ఇమేజ్కి అయితే పెంచుకోండి. మళ్ళీ కలర్ నాయిస్ రిడక్షన్ కూడా పెంచుకోండి. ఇలా పెంచుకున్నాక మళ్ళీ లైట్ పైన చేసి ఎక్స్పోజర్ కాంటిలో పెంచుకోండి, కాంట్రాస్ట్ కాస్త తగ్గించుకోండి, హైలైట్స్ పెంచుకోండి, షాడోస్ తగ్గించుకోండి. ఇలా పిక్ తగ్గట్టు అయితే ఎడిట్ చేసుకోవాలన్నమాట. పిక్లో ఏ కలర్స్ని ఆ కలర్స్ని బట్టి సింపుల్గా పిక్ తగ్గేటట్టు మీరు పిక్ని అయితే ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసినాక సింపుల్గా షేర్ పైన చేసి సేవ్ టు డివైజ్ అని క్లిక్ చేసేయండి. ఓకే సేవ్ అయిపోయింది, ఓకే పైన క్లిక్ చేసింది. మళ్ళీ ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసాక మనం ఇందాక స్టార్టింగ్లో చేసినప్పుడు పిక్ అయితే బీట్ వచ్చినప్పుడు ముందుకి వెనక్కి వెళ్తుంది. దానికోసం ఏం చేస్తుంటే ఏవీ ప్లేయర్ యాప్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఈ యాప్ ఓపెన్ చేస్తుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ఈ టెంప్లెట్ లింక్ ఇస్తాను అనమాట. ఈ టెంప్లెట్ లింక్ ఇస్తే ఏం చేస్తుంటే ఇప్పుడు పెన్సిల్ ఆప్షన్ కనిపిస్తుంది, పెన్సిల్ ఆప్షన్ పైన చేసి ఫస్ట్లో ఇమేజ్ కనిపిస్తుంది, ఇమేజ్ పైన చేసేయండి. క్లిక్ చేస్తుంటే మళ్ళీ ఇమేజ్ కనిపిస్తుంది, ఇమేజ్ పైన చేసి మళ్ళీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని పిక్ ఇమేజ్ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీరు ఇందాక లైట్ రూమ్లో కావచ్చు అయితే రీటచ్ యాప్లో కావచ్చు మీకు ఏ పిక్ బాగా నచ్చితే ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది లైట్ రూమ్లో సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేస్తుంటే ఒకసారి చూడండి ఇలా ఉండేది అనమాట. బీట్ వచ్చినప్పుడైతే ముందుకు వెళ్తున్నట్టుంది అనమాట. ఓకే చూసేలాగా సాంగ్ బీట్ వచ్చినప్పుడు ముందుకు వెళ్తున్నట్టుంది. ఓకే ఇప్పుడు అర్థమైంది అనుకున్న తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ కావాల్సింది, డౌన్లోడ్ పైన క్లిక్ చేసి చూస్ ప్రెజెంట్ కావాల్సిన క్లిక్ చేసి 1080 ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ దీని విడ్త్ అనేది మీరు ఫుల్ స్క్రీన్ స్టేటస్ ఏ రేషియోలో ఎడిట్ చేస్తాను చెప్పి కదా, ఒకవేళ 1080 కావచ్చు, 2340 కావచ్చు, 1053 కావచ్చు, 2400 కావచ్చు. నేను ఇందాక పిక్ సైజ్ కూడా 1080 పెట్టుకున్నా కాబట్టి 1080 పెట్టుకుంటున్నా. అండ్ విడ్త్ వచ్చి 2340 పెట్టుకున్నా. ఓకే పెట్టుకున్నాక ఎక్స్పోర్ట్ పెన్ చేసింది. నేను చెప్పడం మర్చిపోయాను. అండ్ బ్యాక్ వచ్చేసి అంటే ఆడియో యాడ్ చేయడం మర్చిపోయాను కదా, అంటే వీడియో తగ్గట్టు ఆడియో అనేది యాడ్ చేయండి అనమాట. యాడ్ చేసాక ఇప్పుడు విజువల్ చూసుకుంటే బాగుండిద్ది. డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి చెప్పాను కదా, అంటే ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలి చెప్పి కదా. ఇప్పుడైతే
ఇదైతే తీసేస్తుంది, మొత్తం తీసేస్తున్నా. తీసేసినాక ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసే కింద ప్రెస్ ఆప్షన్ వస్తుంది. ప్రెస్ ఆప్షన్ పైన చేసి ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి 10802340 డిఫాల్ట్గా అయితే నేనైతే టైప్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎందుకని చెప్పి క్రియేట్ ప్రోడక్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. మీరు టైప్ చేయకపోతే ఆ రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక మళ్ళీ పెన్సిల్ ఆప్షన్ క్లిక్ చేసి ఇమేజ్ వీడియో పైన చేసి వివాల్ పైన చేసి ఇప్పుడైతే ఆ వీడియో అయితే యాడ్ చేయండి. అండ్ దీనికైతే కొన్ని పార్టికల్స్ పెట్టుకున్నా. నేనైతే కావాలంటే మీరు ఉంచుకోండి. నేను టెంప్లెట్లో ఇస్తే 2 టెంప్లెట్స్ ఇస్తే ఒక టెంప్లెట్లో పార్టికల్స్ అనే లింక్ ఉంటుంది, ఇంకో టెంప్లెట్స్లో వితౌట్ పార్టికల్స్ అనమాట. మీకు పార్టికల్స్ కావాలంటే ఇది ఉంచుకోండి, లేదంటే లేదు. ఆల్రెడీ యాడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇదైతే యాడ్ చేస్తున్నా. నేను దీంట్లో డిఫాల్ట్గా అయితే సాంగ్ ఉండేది కావాలంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంచుకోండి. అండ్ ఇది ఒక 30 సెకండ్స్ ఉంటుంది. నేను మీకు చూపించడం కోసం అయితే నేను లిరిక్స్ కూడా ఉంటుంది కాబట్టి నేను 10 సెకండ్స్ పెడతాను. 10 సెకండ్స్ కాదు 5 సెకండ్స్ సరిపోయింది మీకు చూపించడం కోసమే కాబట్టి. ఓకే చూడండి, ఇప్పుడైతే ప్లే చేసి చూడండి. ఇలా బీట్ వచ్చినప్పుడైతే ముందుకి వెనక్కి వెళ్తూ వస్తున్నట్టుండిద్ది. సాంగ్లో బీట్ ఉన్నప్పుడే వచ్చింది. ఇప్పుడు మనం అయితే లిరిక్స్ ఎడిట్ చేయాలి. లిరిక్స్ అంటే ఫస్ట్ లిరిక్స్ యాడ్ నుంచి స్టార్ట్ అవుతుంది చూసుకోండి. నాకైతే ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను సింపుల్గా బ్యాక్ వచ్చేసి నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసినప్పుడు నా నోట్ ప్యాడ్లో ఆల్రెడీ లిరిక్స్ అనేది ఎడిట్ చేసి పెట్టుకున్నా, అంటే కాపీ చేసి పెట్టుకున్నా. మళ్ళీ ఒకసారి కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకుని మళ్ళీ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి మనకి ఇప్పుడు లిరిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి టెస్ట్ పైన క్లిక్ చేసి పెడితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసాక నేనైతే సింగిల్ లెటర్స్ చాలా అని ఒకటి ఉంచుకుంటున్నా. సారీ మొత్తం పోయింది. ఓకే ఇప్పుడు అలైన్మెంట్ అయితే మిడిల్లో పెట్టుకోండి. ఫాంట్ మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను పక్కగా అయితే ఈ ఫాంట్ వాడాలి అని నేనైతే చెప్పను. మీకు వీడియోకి నచ్చినట్టు సాంగ్కి నచ్చినట్టు ఒక ఫాంట్ అయితే డిజైన్ చేస్తుంటాయి. కొన్ని సాంగ్స్కి ఈ ఫాంట్ పెడితేనే బాగుంటుంది అన్నట్టు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సాంగ్కి మ్యాస్కి ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది నాకు నచ్చింది. అండ్ కలర్ వచ్చి వైట్ పెట్టేసుకుంటున్నా. అండ్ ఇక్కడ మోనో ట్రాన్స్పరెంట్ చేసి థర్డ్ ఆప్షన్ పైన చేసి కాస్త జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఫస్ట్ ఆప్షన్ పైన చేసి కాస్త ఇలా పైకి తెచ్చుకోండి. పైకి తెచ్చి కాస్త పక్క జరుపుకోండి. అండ్ లేని చివరి దాకా ఎక్స్టెండ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చూడండి ఇది చాలా అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఎడగొట్టి చాలా అని వచ్చింది. 2 టైమ్స్ వచ్చింది. తర్వాత మిగిలినది పేస్ట్ చేసేస్తున్నా. కాగు నీట్ ఉంది. నేను ఇది కూడా డిలీట్ చేసేస్తున్నా. కాగు అని ఒకటి ఉంచుకున్నా. మళ్ళీ బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చేసాక చూడండి ఇక్కడ కాగు అని వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నీటిలోని. ఓకే ఇప్పుడైతే ఇది పేస్ట్ చేసేయండి. మళ్ళీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇది కాపీ చేసుకొని అలర్ట్ మోషన్ ఓపెన్ చేసి ఇది పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేశాక మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అని ఉంది కదా, అది లిరిక్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఓకే ఇది కట్ చేయలేదు కదా. ఓకే ప్లే చేసి చూడండి. ఓకే 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇది వచ్చి వెళ్ళి అని అయితే పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసాక ఒకసారి ప్లే చేసి చూసుకొని లిరిక్స్ అంటే లిరిక్స్ ఒక డిఫరెంట్గా వచ్చినాయి, ఏమైనా టైం అయిపోయిన తర్వాత వచ్చినాయి అని చూసుకొని ఒక కరెక్ట్గా వస్తే మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడైతే టెక్స్ట్ యానిమేషన్స్ అని యాడ్ చేయాలంట. మీకు పక్కగా అయితే టెక్స్ట్ యానిమేషన్స్ చెప్పను, అంటే మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ యానిమేషన్స్ అయితే యాడ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చేసే ఆ వీడియోస్లో టెక్స్ట్ యానిమేషన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు కొన్ని టెక్స్ట్ యానిమేషన్స్ చెప్తా, అయ్యి యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లిరిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక యాడ్ ఎఫెక్ట్స్ పైన చేసి కాస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేశాక చూడండి ఇప్పుడు స్టార్టింగ్ అయితే రండి. స్టార్టింగ్ వచ్చాక మ్యాగ్నిట్యూడ్ కానొస్తుంది. మ్యాగ్నిట్యూడ్ పైన చేసి స్టార్టింగ్లో ఒక ఇఫిమ్ ఇచ్చి మళ్ళీ కాస్త పక్క జరిపి ఇంకొక ఇఫిమ్ అయితే చేయండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ యానిమేషన్ చూడండి ఎందుకు వచ్చి పైకి వస్తున్నట్టు. ఇదైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ మళ్ళీ సెకండ్ లిరిక్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ పైన చేసి వేవ్ యాప్ అనే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేశాక మళ్ళీ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ పైన చేసి
స్టార్టింగ్లో ఒక కీఫ్రేమ్ ఇచ్చి మళ్ళీ కాస్త పక్క తిప్పి ఒక కీఫ్రేమ్ ఇచ్చి అండ్ మ్యాగ్నిట్యూడ్ని 0 చేసేసుకోండి. ఇప్పుడు ఈ టెస్ట్ మెషిన్ వేయచ్చు. అంటే స్టార్టింగ్లో మ్యాగ్నిట్యూడ్ కాస్త తగ్గించుకుంటున్నా, మళ్ళీ ఎక్కువ బెండ్ అయినట్టుంది నాకైతే. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది అంతే. మళ్ళీ దీనికి అయ్యే ఎఫర్ట్స్ అయినా పే చేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పింగ్ చేసి వేరే ఎఫర్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైప్ పింగ్ యూజ్ చేసి స్టార్టింగ్ ఒక కీఫ్రేమ్ ఇచ్చి ఎండింగ్ మళ్ళీ కాస్త పక్క తిరిగి ఇంకో కీఫ్రేమ్ ఇచ్చి అండ్ స్టార్టింగ్ కీఫ్రేమ్ ఇక్కడికి వచ్చి ఇలా 0 చేసేసుకొని అండ్ కాస్త ఫెదర్ని అయితే ఇలా పెంచుకొని ఏదో ఒక టెస్ట్ మెషిన్ అయితే తీయచ్చు. ఇలా వచ్చింది అనమాట. ఓకే, అయ్యే ఎఫర్ట్స్ మళ్ళీ కాపీ చేసుకుని దానికైతే పేస్ట్ చేసేయండి. రెండింటికి పేస్ట్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెయింగ్ చేసి కాపీ 3 డాట్స్ పెయింగ్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పెయింగ్ చేసి మళ్ళీ దీనికైతే పేస్ట్ చేసేస్తున్నా. మళ్ళీ దీనికి కూడా అదే ఎఫెక్ట్ పేస్ట్ చేస్తున్నా. ఒకసారి పేస్ట్ చేసి చూపిస్తే చూడండి, కాసేపు జూమ్ తగ్గించుకుంటున్నా. ఓకే, అంటే తర్వాత మీకు టెస్ట్ మెషిన్స్ కావాలంటే నేను ఆల్రెడీ కొత్తవి నేను సొంతగా ఎప్పుడు వీడియోస్లో యూజ్ చేసిన నేను వీడియోలో చేయని వాటికి ఒక ప్యాక్ అయితే ఇచ్చాను, వర్షన్ 1.0. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కావచ్చు, కావచ్చు మన వీడియోస్లో ఉంటే చూసుకోండి. మరి ఇప్పుడు స్టార్టింగ్ అయితే రండి. స్టార్టింగ్ వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ ఆడియో అంటే ఆడియో లేయర్ కావాలంటే ఆడియో టెంప్లెట్ కావాలంటే బార్స్ వచ్చినట్టు అదైతే దానికోసం ఏం చేస్తుంటే మళ్ళీ ఏవి ప్లేయర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక మీకు కింద డిస్క్రిప్షన్లో మళ్ళీ ఈ టెంప్లెట్ లింక్ కూడా ఇస్తా. ఓకే, ఇది టెంప్లెట్ లింక్ ఇస్తా. టెంప్లెట్ లింక్ ఇచ్చినాక మళ్ళీ ఇలా లైబ్రరీలోకి వెళ్ళి మీకు సంబంధించిన సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్స్ అలా చేసుకుని తర్వాత విజువల్ క్లిక్ చేసింది. క్లిక్ చేసి ఒకసారి ప్లే చేసి చూడండి ఇలా వచ్చింది. అక్కడ మీకు బార్ సైట్ మళ్ళీ ఎక్కువ ఉందనుకోండి, సింపుల్గా ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ పెయింగ్ చేసి బార్స్ పెయింగ్ చేసి బార్స్లో ఇక్కడ హైట్ స్కేల్ కానొస్తుంది, హైట్ స్కేల్ పైన కాస్త తగ్గించుకుని ఇలా పెంచుకోవచ్చు, ఇలా తగ్గించుకోవచ్చు. నేను మ్యాక్సిమం 2 పెట్టుకుంటున్నా, 2 పెడితే బాగుంటుంది. అండ్ ఒకవేళ మీకు విడ్త్ అనేది కొద్దిగా సైజ్ రాలేదు చూడండి, బ్యాక్ వచ్చి సైజ్ రాలేదనమాట. దానికోసం ఏం చేస్తుంటే మళ్ళీ పెన్సిల్ ఆప్షన్ క్లిక్ చేసి బార్స్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ బార్స్ సెలెక్ట్ చేసుకుని బార్స్ విడ్త్ కానీ వస్తుందా ఇలా పెంచుకోండి. చూడండి ఇది కాదు. ఓకే, స్కేల్ కానీ వస్తుంది, స్కేల్ పెంచేసి పెరిగిద్ది అనమాట. ఇలా పెంచుకోవచ్చు. వద్దనుకుంటే కాస్త ఇలా పెంచుకోండి లైట్గా. తర్వాత అయితే సింపుల్గా డౌన్లోడ్ ఆప్షన్ కానొస్తుంది, డౌన్లోడ్ ఆప్షన్ పెంక్ చేసి ఇక్కడ 1080 వచ్చి ఇక్కడ 10 ప్రెసెట్ కూడా 1080 అండ్ 60 FPS పెట్టుకొని అండ్ వీటితో దీనికి 1080 అండ్ 720 అయితే పెట్టుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ పెయింగ్ చేస్తుంటే ఆడియో టెంప్లెట్ అనేది ఎక్స్పోర్ట్ అయిపోయింది అనమాట. నేను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసే కాబట్టి ప్రస్తుతం క్యాన్సిల్ చేసేస్తున్నా. క్యాన్సిల్ చేసాక ఎడిట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక మళ్ళీ ప్లస్ ఆప్షన్ పెయింగ్ చేసి ఇమేజ్ని వీడియో పెయింగ్ చేసి వివాల్ పెయింగ్ చేసి మీరు ఇందాక ఎడిట్ చేసిన ఆడియో అయితే యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఎడిట్ చేసే కాబట్టి ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేస్తే మళ్ళీ దీంట్లో కూడా సాంగ్ ఉంటుంది, అదైతే మూడ్ చేసేసింది, సౌండ్ తగ్గించేసింది. ఇది ఎక్కువ 30 సెకండ్స్ ఉంటుంది. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసా ఇక్కడ బ్లెండ్ అండ్ ఒపాసిటీ ఆప్షన్ లైట్ అండ్ ఉంటుంది, లైట్ అండ్ స్క్రీన్ పెట్టేసుకోండి. స్క్రీన్ పెట్టినాక మళ్ళీ మూమెంట్ ట్రాన్స్ఫర్ చేసి అయితే కాస్త రొటేట్ చేసుకోండి ఇలా 180 degreesలో. అంటే బార్స్ అనేది ఇప్పుడు 100లో పెట్టానుకోండి, బార్స్ అనేది పైకి వెళ్తున్నట్టు నిజమే, మనకి రివర్స్లో కావాలి కాబట్టి 1080 పెట్టుకోండి. పెట్టినాక ఏదైతే కాస్త పైకి తెచ్చుకుని ఇలా పైకి తెచ్చుకుని ఇలా కాస్త జూమ్ చేసుకుని, లేదంటే ఓకే జూమ్ చేసుకుని ఇలా. మాకు బార్స్ కలర్ వేరే కావాలంటే ఒకవేళ మీకు అంటే మళ్ళీ ఏవి ప్లేయర్ ఓపెన్ చేసి పెన్సిల్ ఆప్షన్ చేసి బార్స్ సెలెక్ట్ చేసుకుని బార్స్లో కలర్ ఉండిద్ది, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ 0 కలర్ చేసుకుంటే ఫస్ట్ ఆరెంజ్ ఉండిద్ది, పైకి వెళ్ళే కొద్ది వైట్ అవుతున్నట్టు ఉండిద్ది. ఒకవేళ మీకు అందుకోండి మళ్ళీ పెన్సిల్ ఆప్షన్ చేసి బార్స్ చేసి మళ్ళీ బార్స్లో వైట్ మళ్ళీ ఆరెంజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఆరెంజ్ కలర్ వచ్చింది అనమాట. తర్వాత ఎక్స్పోర్ట్ చెప్పాను కదా, అలానే ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను వైటే కాబట్టి వైటే యూజ్ చేస్తున్నా. అండ్ స్టార్టింగ్ వచ్చేసి ప్రెస్ ఆప్షన్ చేసి ఇప్పుడైతే నా లోగో అయింది, ఇది యాడ్ చేస్తున్నా. నా లోగో కింద యాడ్ చేస్తా. ఓకే, కింద యాడ్ చేసి ఇది కూడా ఇది ఎక్కువ సేపు 30 సెకండ్స్ ఉండేది. ఓకే 2 సెకండ్స్ ఉంది. ఓకే చివరి దాకా అయితే ఎక్స్టెండ్ చేస్తున్నా. ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. మీకు ఏవి ప్లేయర్లో ఒకవేళ అది
అంటే ఎఫెక్ట్ నచ్చలేదు అనుకోండి, స్నో స్ప్రే ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో వేరే పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా, మీకు వీడియోనే పెడితే అర్థం కాదు. పిక్ సెలెక్ట్ చేసుకున్నా, సెలెక్ట్ చేసిందంటే మళ్ళీ ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ పెయింగ్ చేసి యాడ్ ఎఫెక్ట్ పెయింగ్ చేసి ఇక్కడ ప్రొసీజర్లో సింపుల్ స్టార్ట్ ఫైల్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తుంటే స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి మళ్ళీ పిక్ ఎండింగ్కి వచ్చి ఇంకో కీ ఫ్రేమ్ ఇండి. అండ్ ఇక్కడ వై యాక్సిస్ వై పెయింగ్ రిలీజ్ కాస్త పెంచుకుంటే ఇలా పెంచుకున్నామంటే కిందకు వస్తున్నట్టు ఉంటుంది అనమాట. అండ్ ఎక్స్ పెంచుకుంటే లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు. అంటే ప్లస్ పెట్టుకుంటే రైట్ సైడ్కి వస్తాయి, మైనస్లో పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్కి వస్తాయి. వైలో ప్లస్ కింద పెట్టుకుంటే కింద, అంటే ఎక్కువ జరుపుతుంటే కిందకు వస్తాయి అనమాట, తక్కువ జరుపుతుంటే పైకి వెళ్తాయి అనమాట, మైనస్లోకి వెళ్తాయి. జెడ్ ఏంటంటే ముందుకి వెనక్కి, అంటే ముందుకు కావచ్చు వెనక్కి కావచ్చు వెళ్తాయి. స్కేల్ అంటే మీకు జూమ్ పెంచుకుంది ఇలా, స్కేల్ అంటే జూమ్ పెరిగింది అంట, స్కేల్ అంటే ఎక్కువ అవుతాయి. అండ్ సైజ్ అంటే దాన్ని వాడి సైజ్ అయితే పెరిగింది. ఫెదర్ అంటే ఫెదర్ తగ్గించుకొని ఫెదర్ పెంచుకున్నా ఇలా ఉండేది అనమాట, ఫెదర్ తగ్గించుకుంటే బాగుండిద్ది. అండ్ కలర్ మీకు వచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుని రెడ్ కావచ్చు, ఏదో కలర్ సెలెక్ట్ చేసుకుని ఆల్ఫా అంతే పెట్టుకుని అమౌంట్ కూడా అంతే, స్కేల్ ఓకే. ఇలా ఎన్ని పెట్టుకుంటున్నా బ్రైట్నెస్ ఫుల్ పెట్టేసుకోండి. కలర్ అయితే మాయమైపోయింది ఒక్కొక్కసారి, ఓకే వైట్ పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడ బ్లెండింగ్ అంటే బ్లెండ్ అండ్ మూవ్ ఉండి నార్మల్ పెట్టేసేయండి. నార్మల్ పెట్టాక ఒకసారి చూసుకుంటే ఇలా అయితే చిన్న ఎఫెక్ట్ వచ్చింది అనమాట. ఇలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ ప్లేలో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎక్స్పోర్ట్ పింగ్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. అంతే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.